వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మహిళా కాంగ్రెస్ జిల్లా నల్గొండ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కందిమల్ల నాగమణి రెడ్డి నియామకం. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నగారి గారి ప్రీతంకి శుభాకాంక్షలు తెలిపిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్. యూత్ కాంగ్రెస్ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్న యూత్ కాంగ్రెస్ ఎన్నికల అధికారి కపిల్ దామోదర్. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్. హత్య కేసులో 3 నిందితులకు జీవిత ఖైదు జైలు శిక్ష. పర్మిషన్ లేకుండా ఇంటర్ కాలేజీలు నిర్వహిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టల శివకుమార్. గంటలోపే ట్రేస్ చేసి ఫోన్ను అప్పగించిన ఎస్పీఎఫ్ సిబ్బంది. ట్రినిటీ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా పసుపు దినోత్సవం. బ్యాటరీలను చోరీ చేస్తున్న 2 ముఠాలలోని 4 సభ్యులను అదుపులోకి తీసుకున్న నల్గొండ జిల్లా పోలీసులు. యువకుడిని దాడి చేసిన ఘటనలో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్న డీఎస్పీ రవి. తెలంగాణలో ఈ నెల 15 నుంచి అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం. నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరామ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహిళా కాంగ్రెస్ కమిటీ నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నల్గొండ పట్టణానికి చెందిన కందిమల్ల నాగమణి రెడ్డిని జిల్లా కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు గోపగాని మాధవి నియమించారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నాగమణి రెడ్డి మాట్లాడారు. మహిళా కాంగ్రెస్ కమిటీ నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నల్గొండ పట్టణానికి చెందిన కందిమల్ల నాగమణి రెడ్డిని జిల్లా కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు గోపగాని మాధవి నియమించారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నాగమణి రెడ్డి మాట్లాడుతూ, నా నియామకానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన నగారి గారి ప్రీతంని శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ శాలువలతో సన్మానించి పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన నగారి గారి ప్రీతంని శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాలువాతో సన్మానించి పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాజరై మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీలో మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాజరై మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ, మానవ జీవనంలో వృక్షాల పాత్ర చాలా కీలకం. వనాలు ఉంటేనే వర్షాలు పడతాయి. వనాలపైనే ఎన్నో జీవరాశులు ఆధారపడి జీవిస్తుంటాయి. మనకి ఆరోగ్యకరమైన ఆక్సిజన్ కావాలన్నా
కూడా మొక్కలను అధికంగా పెంచుతూ వనాలను పెంచాలని, అలాగే మొక్కలు నాటడం అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా తీసుకొని పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేయడం జరిగిందని యూత్ కాంగ్రెస్ ఎన్నికల అధికారి కపిల్ దామోదర్ తెలిపారు. శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో యూత్ కాంగ్రెస్ ఎన్నికల అధికారి కపిల్ దామోదర్ పాల్గొని మాట్లాడుతూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. యూత్ కాంగ్రెస్ కమిటీలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నవారు విత్ వైవైసీ యాప్ ద్వారా ఎన్నికలలో పోటీ చేయవచ్చని వివరించారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న వారు పోటీ చేయడానికి అర్హులని వెల్లడించారు. ఓపెన్ సిస్టమ్ ద్వారా ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 20 వరకు నామినేషన్, 22 నుంచి 26 వరకు స్కూటీని, 28న అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు సభ్యత్వ నమోదు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాయకునిగా ఎదగడానికి యూత్ కాంగ్రెస్ మొదటి మెట్టని అన్నారు. ఎన్నికలలో పోటీతత్వం పెరగాలని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో నల్గొండ జిల్లాను మొదటి స్థానంలో నిలపడంతో పాటు పార్టీని బలోపేతం చేయాలని యూత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి కొర్రా రామ్ సింగ్, నల్గొండ అసెంబ్లీ అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబా, జనరల్ సెక్రటరీలు పుట్ట రాకేష్, మంచుకంట సిద్ధార్థ, నల్గొండ టౌన్ అధ్యక్షులు గాలి నాగరాజు, ఉపాధ్యక్షురాలు నందిని, నల్గొండ మండల అధ్యక్షులు కొప్పు నవీన్ గౌడ్, కనగల్ మండల అధ్యక్షులు కూసుకుంట్ల రాజిరెడ్డి, మిరాల్గూడ పట్టణ అధ్యక్షులు అజార్, ప్రవీణ్, మామిడి కార్తిక్, పాదం అనిల్, వంశీ, పవన్ యాదవ్, నల్లా నరేష్, మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి, హరిప్రసాద్, అజారుద్దీన్ పాల్గొన్నారు. आपने नॉमिनेशन जो भरा है उसका एक स्क्रूटनी होगा कि और आपका जो भी कंप्लेंट है उस पर कार्रवाई होगा. वो चलेगा हमारा 22 जुलाई से, है ना. और उसमें एक बेनिफिट ये मिलेगा, जो भी एग्रीगेटर रहेगा वो देख सकता है कि किसको वोट पड़ा. सिर्फ एग्रीगेटर देख सकता है, बाकी कोई नहीं देख सकता. एक अच्छा सर इसमें ये है कि अगर मैं पैसे भर रहा हूँ तो मेरे लिए करीमनगर में वोट डाला कि नहीं डाला, तो जनरली हम उतना प्रॉब्लम जाएगा नहीं. आप तेलुगु लैंग्वेज में भी उसको बुलवा सकते हैं, कोई प्रॉब्लम नहीं. ठीक है. मेंबरशिप कैसे करेंगे ये तो मैंने आपको बता दिया कि आपको डॉक्यूमेंट क्या भरना है, एक वीडियो भरना है, लाइव फोटो डालना है, उसमें गैलरी से भी डाल सकते हो फोटो. इस तरीके से बने. मेंबर कैसे बनाना है, मेंबर बनाना है. मान लीजिए मैं भी यहाँ पर इलेक्शन लड़ रहा हूँ, ठीक है. मैं बनूंगा एग्रीगेटर, मेरा जो भी नंबर रहेगा वो सबसे पहले एनरोल यहाँ पर होगा, वो बन जाएगा एग्रीगेटर. अब मैं एग्रीगेटर बना हूँ तो मान लीजिए मेरे लिए 10 लोग काम करें या 50 या 100, ठीक है. वो लोग मेरा नंबर एज ए एग्रीगेटर यूज कर सकते हैं. वो लोग मेरा रजिस्ट्रेशन किया हुआ नंबर डालेंगे, OTP आएगा, वो मैं आपको OTP दे दूंगा. उससे एक बेनिफिट क्या होगा, आपका जितना भी रहेगा ऑल ओवर तेलंगाना में कहीं पर भी आपके लिए वोट पड़ा, आप यहाँ पर रिफ्रेश करोगे तो पूरा डेटा आपके पास आ जाएगा. और आप यहाँ बैठे हुए, नलगोंडा में बैठे हुए, आप कहीं पर भी, करीमनगर हो या फिर आप रंगारेड्डी या संगारेड्डी, वहाँ का भी पेमेंट आप यहाँ. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మున్సిపాలిటీ కమిషనర్ బి శ్రీనివాస్, 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్నలు పాల్గొని పట్టణంలోని పోస్టాఫీస్ చౌరస్తా నుంచి పొట్టి శ్రీరామ్ సెంటర్ వరకు రోడ్డు ఇరుపక్కల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్తో పాటు వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మున్సిపాలిటీ కమిషనర్ బి శ్రీనివాస్,
48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్నలు పాల్గొని పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ చౌరస్తా నుండి పొట్టి శ్రీరామ్ సెంటర్ వరకు రోడ్డు ఇరుపక్కల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానస పుత్రికైన హరితహారం కార్యక్రమాన్ని వన మహోత్సవంగా నామకరణం చేసి చెట్లను నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకృతి 6% ఉన్నది. ఏర్పడిన తర్వాత 12%కు పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి దక్కుతుందని అన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో పట్టణంలో అత్యధికమైన చెట్లను నాటి ప్రకృతిని పచ్చదనంగా చేసిన ఘనత మాజీ రాష్ట్ర మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు మొక్కను నాటి దాన్ని కాపాడుతూ ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కలు కూడా కాపాడుకొని మనకు కావలసిన గాలిని నీరుని పొందే విధంగా మార్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ నెంబర్ వెంపటి సురేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీడీకే ప్రసాద్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సిహెచ్ శివప్రసాద్, ఎఫ్ఆర్ఓ వసుంధర, టీఎస్ఎం శ్వేత, సిఓ సువర్ణ, ఆర్పీలు, శానిటేషన్ సిబ్బంది, నర్సరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తరాల భవిష్యత్తు బాగుండాలని మరి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 2015 జూన్ 3న హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 6% ఉండాల్సిన 33% ఉండాల్సిన అడవులకు 6% మాత్రమే ఉండి మరి వాతావరణ సమతుల్యత తప్పిపోయి మరి ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉండే. మరి ఈ 9 ఏళ్ల కాలంలో 8 ఏళ్ల కాలంలో మరి దాదాపు 276 కోట్ల మొక్కలు పెట్టి మరి ఇక్కడ దాదాపు 1.7% అంటే ఇంతకుముందు 6% ఉంటే ఇప్పుడు 7.8% అడవుల శాతాన్ని పెంచిన ఘనత కూడా కేసీఆర్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని మరి కంటిన్యూ చేస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా తీసుకొని, ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా సరే మనం ఒక్కలమే అధికారులు ప్రజాప్రతినిధులు ఒక్కళ్ళే చేపడితే మరి అది విజయవంతం కాదు. ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి, భాగస్వామ్యం అయ్యి ఇది నా బాధ్యత అని తీసుకోవాలి. అందుకనే గతంలో కూడా స్కూల్ పిల్లలతో సహా మరి టీచర్లతో సహా అన్ని డిపార్ట్మెంట్లను మరి ఇందులో ఇన్వాల్వ్ చేసి హరితహార కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి మరి ఈరోజు పచ్చదనం పెరగడానికి 2% పెరగడానికి మరి కారణమైంది. కాబట్టి మరి అధికారులు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కుటుంబ గృహిణులనైతేంది మరి స్కూల్ పిల్లలైతేంది అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మొక్కలెంతో ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుందని గ్రహించిన తెలంగాణ రాష్ట్రం సాధించిన గత ముఖ్యమంత్రి గారు హరితహార కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు అడవుల శాతం తెలంగాణ రాష్ట్రం మోడివారిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దుతుంది. అదే దశలో కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని వన మహోత్సవంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ కార్యక్రమాన్ని ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ వార్డు కౌన్సిలర్ గారు వెంకన్న గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ కిషోర్ గారు, మరి అదేవిధంగా మా కమిషనర్ గారు, ఈఈ, మరి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, మరి ఏఈలు, అదేవిధంగా హరితహారం ఆఫీసర్ కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా మహిళలందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే చెట్లు అనేది మనిషికి చాలా అవసరం. ఈరోజు మనిషి సరైన ఆక్సిజన్ లేకుంటేనే ఎన్నో అనారోగ్యాలకు గురవుతారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట పట్టణము మోడుబారిపోయిన సూర్యాపేట పట్టణం ఉండే, కానీ ఈరోజు ఒక పచ్చదనంతో కూడుకున్న సూర్యాపేట పట్టణాన్ని తీర్చిదిద్దురు గత మాజీ మంత్రివర్యులు, మరి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు. ఎందుకంటే సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈ 8 ఏళ్ల నుంచి కూడా హరితహార కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. హత్య కేసులో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి ఎం నాగరాజు నిందితులైన గన్నబైన బుచ్చయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, 1500 జరిమానా
గన్నెబోయిన సైదులకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా, గన్నెబోయిన నాగరాజ్కు 2 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష, 500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగిందని తెలిపారు. హత్య కేసులో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం నాగరాజు నిందితులైన గన్నెబోయిన బుచ్చయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, 1500 జరిమానా, గన్నెబోయిన సైదులకు 5 సంవత్సరాల జైలు శిక్ష, 1000 రూపాయలు, గన్నెబోయిన నాగరాజుకు 2 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష, 500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగిందని తెలిపారు. 2019 సంవత్సరంలో గుడిపల్లి మండలం పొగాకు వారిగూడెంకి చెందిన గన్నెబోయిన బుచ్చయ్యను, వారి పాలివారైన గన్నెబోయిన బుచ్చయ్యను, అతని కుమారులు గన్నెబోయిన సైదులు, గన్నెబోయిన నాగరాజులకు చిన్న గోడ పంచాయతీ విషయంలో గొడవ పెట్టుకొని దాడి చేసి విచక్షణ రహితంగా గొడ్డలతో, ఇనుప రాడ్లతో తలపై కొట్టగా చికిత్స పొందుతూ బుచ్చయ్య మరణించడం జరిగింది. మృతుని కుమారుడు గన్నెబోయిన ఆంజనేయులు గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని పరిశోధన చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా ఈ కేసు పరిశోధన చేసి ఛార్జ్ షీటు ఫైల్ చేసిన అప్పటి అధికారులు జి వెంకటరెడ్డి ఎస్ఐ, శ్రీకాంత్ రెడ్డి పరశురాం సిఐ, ప్రస్తుత సిఐ ధనుంజయ, ఎస్ఐ నరసింహులు, కోర్ట్ కానిస్టేబుల్ నరేందర్, నగేష్, మల్లికార్జున గార్లను జిల్లా ఎస్పీ అభినందించారు. చిన్న చిన్న విషయాలలో క్షణికావేశానికి లోనై ఇతరుల మరణానికి కారకులై తమ భవిష్యత్తును జైలు పాలు చేసుకోకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ ఇట్టి సంఘటనపై ప్రజలను కోరారు. గత కొంతకాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల్లో ఎయిర్టెల్కి సంబంధించినటువంటి టవర్లకు ఉండేటువంటి 5G సిగ్నల్స్ గురించి ఏర్పాటు చేసే రేడియో రిమోట్ యూనిట్ అని ఉంటుంది, RRU. రేడియో రిమోట్ యూనిట్లను దొంగలించుకొని దొంగతనాలు చేసి వాటిని వేరే వ్యక్తులకు అమ్మకం చేయడం జరుగుతుంది. ఈ దొంగతనాలు ముఖ్యంగా ఎయిర్టెల్కి సంబంధించిన దాంట్లోనే గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఈ నేరాలు చేస్తున్నారని గుర్తించి వారిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని చెప్పేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ IPS గారి ఆదేశానుసారము CCSకి చెందినటువంటి మన హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి మరియు నాగడపల్లి CI, నాగడపల్లి SI అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా దిరావత్ నగేష్, ఇప్పుడు మేము ఏదైతే పట్టుకున్నామో ఈరోజు కోర్టులో పోటీ చేస్తున్న వ్యక్తి దిరావత్ నగేష్. ఇతను దిరావత్ తండా మిర్యాలగూడ మండలానికి చెందిన వ్యక్తి. ఇతను మెయిన్ కీ రోల్ ఇతనిది. ఇతను ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను చేరదీసి వాళ్ళ ద్వారా ఈ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇతను గతంలో 7-8 ఇయర్స్ అందులో ఎయిర్టెల్ సంస్థలో పనిచేయడము, అతను ఈ RR యూనిట్లను ఫిట్ చేయడం కూడా ఇతనికి అనుభవం ఉంది. అవి కాస్ట్లీ, దాదాపు 2,75,000 కొత్తవి ఫిట్ చేసేటప్పుడు ఉంటుంది దాన్ని పడుతూ, దాన్ని దొంగలించి అమ్ముకుంటే లాభాలు వస్తాయనే ఆలోచనతోని ఇతను అదే తండాకు దిరావతంగా చెందిన కొంతమంది యూత్ను వాళ్ళను మోటివేట్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. సమాచారం మీద పట్టుకోవడం జరిగింది. ఇందులో ఫర్దర్ కూడా ఇంకా కొంతమంది నేరస్తులు ఉన్నారు, వాళ్ళను కూడా పట్టుకొని ఇతను ఎక్కడ అమ్ముతున్నాడని చెప్పి దానిపైన దృష్టి పెట్టాము. అతను కూడా ఎవరైతే ఎక్కడికైతే రీచ్ అవుతున్నాయో ఇవి రూట్ లెవెల్ వెళ్ళి ఎవరైతే రిసీవర్ ఉందో అతను కూడా పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఎస్పీ గారి ఆదేశానుసారమే ఈ నేరస్తులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టులో హాజరుపరుస్తున్నాం. ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రివార్డు గురించి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి DIEO దస్సు నాయక్ని శుక్రవారం SC/ST విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి DIEO దస్సు నాయక్ని శుక్రవారం SC/ST విద్యార్థి సంఘం
రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఇంటర్ కళాశాలల ఫీజులపై నియంత్రణ చేసి పర్మిషన్ లేకుండా ఇంటర్ కాలేజీలు నిర్వహిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. క్రీడా ప్రాంగణాలు, ల్యాబ్స్ లేకుండా ఒకే పర్మిషన్ తీసుకొని 2-3 బిల్డింగ్స్లలో కాలేజీ రన్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా రేకుల షెడ్లలో కాలేజీలు నడపడం వలన విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. వాటిపై పర్మిషన్ రద్దు చేసి నిరుపేద విద్యార్థులకు న్యాయం చేసి ఫీజుల నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, రాష్ట్ర కార్యదర్శి కమల నరేష్, జిల్లా కోఆర్డినేటర్ కిషోర్, సురేందర్, ప్రవీణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆయన సార్ డ్రైవర్ మళ్ళీ వదిలేనా సార్ ఇప్పుడు నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ఇంటర్ కాలేజీ సార్ రూపాయలు నాకు చేస్తున్నాము, 1000-1200 రూపాయలు ఇస్తుంది సార్. అదేవిధంగా గర్ల్స్ బాయ్స్ ఇద్దరిని ఒకే హాస్టల్ పెట్టినట్టు సార్. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ విధంగా లక్షల రూపాయల ఫీజులు పేద విద్యార్థుల కోసం చదువు దూరంగా సార్. అదే ఒక్క కాలేజీ కూడా క్రీడా మైదానాలు లేవు, మానసికంగా వాళ్ళు శారీరకంగా ఆడుకునే ప్లేస్ కూడా లేవు సార్. అలాంటి కాలేజీలపైన మీరు చర్య తీసుకోవాలి సార్. ప్రాక్టికల్ ఫీజు కూడా 500,000 రూపాయలు ఉంటాయి, 2-3 వసూలు చేసి సార్. అరికట్టాలి ప్రైవేట్ కాలేజీలో ఫీజులు వెంటనే అరికట్టాలి ప్రైవేట్ కాలేజీలో ఫీజులు వెంటనే సార్. నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ఇంటర్ కాలేజీ సార్ రూపాయలు నాకు చేస్తున్నాము, 1000-1200 రూపాయలు ఇస్తుంది సార్. అదేవిధంగా గర్ల్స్ బాయ్స్ ఇద్దరిని ఒకే హాస్టల్ పెట్టినట్టు సార్. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ విధంగా లక్షల రూపాయల ఫీజులు పేద విద్యార్థుల కోసం చదువు దూరంగా సార్. అదే ఒక్క కాలేజీ కూడా క్రీడా మైదానాలు లేవు, మానసికంగా వాళ్ళు శారీరకంగా ఆడుకునే ప్లేస్ కూడా లేవు సార్. అలాంటి కాలేజీలపైన మీరు చర్య తీసుకోవాలి సార్. ప్రాక్టికల్ ఫీజు కూడా 500,000 రూపాయలు ఉంటాయి, 2-3 వసూలు చేసి సార్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి వచ్చిన సమయంలో శ్రీనివాస్ కూతురు జై కస్తూరి తన ఐఫోన్ కొండపై బస్టాండ్ వద్ద అపహరణకు గురైన విషయం పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది రామకృష్ణ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను పరిశీలించి ఫోన్ దొంగలించిన వ్యక్తిని 1 గంటలోపే ట్రేస్ చేశారు.
హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సమయంలో శ్రీనివాస్ కూతురు జయ కస్తూరి తన ఐఫోన్ కొండపై బస్టాండ్ వద్ద అపహరణకు గురైన విషయం పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది రామకృష్ణ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను పరిశీలించి ఫోన్ దొంగలించిన వ్యక్తిని 1 గంటలోపే ట్రేస్ చేశారు. నిందితుడిని యాదగిరిగుట్ట స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి బాధితులకు సదర్ ఐఫోన్ను అందజేశారు. తెలంగాణ పోలీస్ మహాన్ కస్తూరి అండ్ మా బ్రదర్ మా కృష్ణ కస్తూరి. చాలా థ్యాంక్స్. స్వామివారి దర్శనం గురించి రావడం జరిగింది. ఈయన మా బ్రదర్ వీళ్ళు యూఎస్ నుంచి వచ్చారు. మా బ్రదర్ వాళ్ళ సెల్ ఫోన్ ఎవరో ఒకరు ఎత్తుకొని పోవడంతో వెంటనే మేము రామకృష్ణ గారిని అప్రోచ్ అయ్యాము. వారి ద్వారా మాకు చాలా సహకారం జరిగింది. మేము చాలా టెన్షన్ పడ్డాము, ఎందుకంటే 1 ఇయర్ డేటా కూడా అమ్మాయికి స్టూడెంట్ ఆమె యూఎస్లో. వీళ్ళకి 5 గంటలకు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ క్యాచ్ చేయాలి. సో ఆ టెన్షన్లో మేము ఉన్నాగా ఆయన 2 అవర్స్లో నేను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. 1.5 అవర్లో ఆయన ఇప్పించినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. నా పేరు సాయి భాస్కర్, ఈయన పేరు శ్రీనివాస్ కస్తూరి, జయ కస్తూరి అండ్ మా బ్రదర్ మా కృష్ణ కస్తూరి. Enta jaldi, so they work so fast and use CCTV and track down the person that potentially took the phone, and were so incredibly fast in getting to the person and recovering the phone. And the biggest problem here was that she had a year's worth of schoolwork and everything else in her phone that wasn't backed up. And the amazing job that everyone did here, we are so grateful, so thankful for recovering the phone. And if this was in the United States, we would have not gotten it back at all. It would have stayed lost and that was it. But we're incredibly grateful and thank you for the efficiency and all the effort that all of you put on our behalf. And we will forever be grateful. Thank you. ఆనందానికి, శక్తికి, సృజనాత్మకి ప్రతీక అయిన పసుపు రంగుని విద్యార్థులకు తెలుపుటకై శుక్రవారం ప్రముఖ ట్రినిటీ విద్యా సంస్థ పసుపు దినోత్సవంను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ వి మంజుల మాట్లాడారు. ఆనందానికి, శక్తికి, సృజనాత్మకతకి ప్రతీక అయిన పసుపు రంగుని విద్యార్థులకు తెలుపుటకై శుక్రవారం ప్రముఖ ట్రినిటీ విద్యా సంస్థ పసుపు దినోత్సవంను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ వి మంజుల మాట్లాడుతూ పసుపు రంగు యొక్క విశిష్టతను తెలుపుతూ పసుపుని మనం వంటింట్లో రంగులా కాకుండా
ఆహార పదార్థాల నిల్వకు రుచికి వాడుతారని, జంతువులకు కానీ మానవాళికి కానీ గాయాలు తగిలిన ఎడల యాంటీసెప్టిక్గా వాటిపై పూత పూస్తారని, ఈ సాంప్రదాయం భారతదేశంలో తరతరాలుగా వస్తుందని, ఆధునిక యుగంలో కూడా డెర్మటాలజీకి సంబంధించి ఆయింట్మెంట్లలో వాడుతున్నారని, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిజర్వేటర్ వాడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా యూకేజీ పిల్లలకు ఆషాఢ మాసం సందర్భంగా గోరెంటాకు మహోత్సవం జరిగినది. గోరెంటాకు ఆషాఢ మాసంలోనే పెట్టుకోవడానికి కారణాలు వివరిస్తూ చేతులకు కాళ్లకు అందంతో పాటు ఆషాఢ మాసంలో జరిగే వ్యవసాయ పనుల్లో మట్టిలో చేస్తారు కాబట్టి కీటకాలు ఎర్ర రంగుకు భయపడి పారిపోతాయని, కావున అందరూ గోరెంటాకు పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు మాలిక్, శివరాణి, నీరజ, స్వప్న, అనుష, లక్ష్మీప్రియ, జ్యోతి, సింధు, ఉమా మహేశ్వరి, హారిక, శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ స్కూల్ నందు బ్యాటరీలను చోరీ చేస్తున్న 2 ముఠాలలోని 4 సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి మాట్లాడారు. నల్గొండ సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ నందు బ్యాటరీలను చోరీ చేస్తున్న 2 ముఠాలలోని 4 సభ్యులను అదుపులోకి తీసుకున్న నల్గొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో ప్రభుత్వం పేద విద్యార్థులకి కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ క్లాసెస్ విద్యను అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వ స్కూల్స్కి కంప్యూటర్స్ పరికరాలతో పాటు వాటి నిర్వహణ కొరకు విలువైన బ్యాటరీలను అందజేశారని, ఇట్టి బ్యాటరీలను నల్గొండ జిల్లాలో గత కొంతకాలంగా వరుసగా చోరీ చేస్తుండగా జిల్లా విద్యాశాఖ అధికారుల ఫిర్యాదుల మేరకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక దృష్టి సారించి జిల్లా పోలీసు నేర విభాగంలో పనిచేస్తున్న పోలీస్ శాఖ అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో పక్క సమాచారంతో నల్గొండ సిసిఎస్ శాలిగౌరారం పోలీసులు సంయుక్తంగా కలిసి నకరేకల్ నుండి శాలిగౌరారం మీదుగా హైదరాబాద్కు బ్యాటరీల లోడ్తో వెళ్తున్న ట్రాలీ ఆటోను శాలిగౌరారం గ్రామ పరిధిలోని ఎక్స్ రోడ్లో ఆపి అందులో ఉన్న ఆటో డ్రైవర్తో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇట్టి బ్యాటరీలను నల్గొండ సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్లలో చోరీ చేశామని తెలపడం జరిగిందన్నారు. పట్టుబడిన 2 నేరస్తులు ఇచ్చిన సమాచారం మేరకు నకరేకల్ పట్టణంలో మరొక దొంగల ముఠాలోని 2 సభ్యులను అదుపులోకి తీసుకొని వారి ఇంటి వద్ద ఉన్న చోరీ చేసిన బ్యాటరీలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుండి 17 నేరాలకి సంబంధించి 7.18 లక్షల విలువ చేసే 100 బ్యాటరీలను, 1 ట్రాలీ ఆటో, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇట్టి ముఠా సభ్యులను పట్టుకోవడంలో నల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పి రాజశేఖర్ ఇన్స్పెక్టర్ నకరేకల్, కొండల్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ శాలిగౌరారం, సైదులు ఎస్ఐ శాలిగౌరారం, గోపీకృష్ణ ఎస్ఐ మొగిలయ్య, ఎస్ఐ సిబ్బంది విష్ణువర్ధనగిరి, లింగారెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇతర సిబ్బంది జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అరవపల్లి మండలాల పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళలో దొంగతనం చేయడం జరిగింది. ఇవన్నీ దాదాపు 17 నేరాలను అంగీకరించారు. వీళ్ళు గతంలో కూడా నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట మరియు మహబూబాబాద్ జిల్లాలో కూడా అరెస్ట్ అయ్యి బెయిల్పై వచ్చారు. బెయిల్పైలో వచ్చి కూడా మళ్ళీ వీళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకోకుండా అదేవిధంగా దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళను పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతము కోర్టుకు హాజరుపరుస్తున్నాము. వీరితో పాటు వీళ్ళు ఈ 2 ముఠాలుగా ఏర్పడ్డారు. ఫస్ట్ ఏదైతే శాలిగౌరంలో దొరికిరో వాళ్ళు దాదాపు 10 మంది ఇంకా 10 మంది నేరస్తులు పరారున్నారు. వీళ్ళిద్దరితో పాటు ఆ 10 మందిలో 6 మహిళలు కూడా ఉన్నారు. అదేవిధంగా నకరేకల్లో దొరికినటువంటి 2 ఆవుల సంజీవ, నాగిల నాగరాజుతో పాటు ఇంకో 4 మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నకరేకల్ పట్టణానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరినీ కూడా పట్టుకున్నందుకు మా సిసిఎస్ సిఐ గారు జితేందర్ రెడ్డి గారిని మరియు అదేవిధంగా విష్ణువర్ధనగిరి, తర్వాత లింగారెడ్డి, శ్రీధర్ రెడ్డి,
సిసిఎస్ సిబ్బంది అందరినీ మరియు అదేవిధంగా ఇక్కడ మా నకరికల్ అండ్ శాలివరం సిఐలు ఎస్ఐలు వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులకు విద్యను అభ్యసించడానికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి కంప్యూటర్లు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి బ్యాటరీస్ను అందించడం జరిగింది. ఇది అన్ని స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ క్లాసెస్ పరిజ్ఞానాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా మన నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో ఈ హై స్కూళ్ళల్లో తర్వాత ప్రైమరీ స్కూళ్ళలో ఏవైతే ఉన్నాయో ఈ బ్యాటరీస్ను రాత్రి కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేస్తున్నారు, చోరీలకు పాల్పడుతున్నారు. మన నల్గొండ జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ సార్ గారు మాకు దాదాపు ఈ నేరస్తుల దగ్గర నలుగురు నేరస్తుల దగ్గర 100 బ్యాటరీలను సీజ్ చేయడం జరిగింది. 100 బ్యాటరీలు వాటి విలువ దాదాపు 7,18,000 రూపాయలు ఉంటుంది. ఈ నేరస్తులను విచారిస్తే వీళ్ళు వాళ్ళ విచారణ. సూర్యాపేటలో చర్చి ఎదురుగా యువకుడిపై దాడి చేసిన సంఘటన స్థలాన్ని శుక్రవారం ఎస్ఐ బాలకృష్ణతో కలిసి డీఎస్పీ రవి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేటలో చర్చి ఎదురుగా యువకుడిపై దాడి చేసిన సంఘటన స్థలాన్ని శుక్రవారం ఎస్ఐ బాలకృష్ణతో కలిసి డీఎస్పీ రవి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. గంజాయి మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డారా లేదా ఏమైనా దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దు అన్నారు. త్వరలోనే ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో పత్రికల్లో వస్తున్న గంజాయి మత్తులో యువకుల వీరంగం అనేది సోషల్ మీడియాలో వస్తున్నది. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పై అధికారులు మా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఈరోజు నేను ఇక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే అందులో గంజాయి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ గంజాయి అనేది ఉంటే ఆ పిల్లలు సేవించినట్టుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ముందే మీడియాలో దయచేసి ఇది స్ప్రెడ్ కాకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ అదే గంజాయి మత్తులోనే అట్లా చేస్తుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. దయచేసి మీడియా మిత్రులు ఇది గమనించగలరు. ఒకవేళ మేము అరెస్ట్ చేసినాక వాళ్ళకు గంజాయితో సంబంధం ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కేసులో ఇన్వాల్వ్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటాం. ముందైతే మాత్రం మీడియా మిత్రులు ఇది ఒకటి సంయమనం పాటించాలి. గంజాయి సంబంధం ఉందా అనేది ఇంకా తేలలేదు. తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో 2.5 ఏళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలలోని ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో 2.5 ఏళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా ప్రీ ప్రైమరీ సిలబస్ను సిద్ధం చేసింది. చిన్నారుల్ని గుర్తించి ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించేందుకు ఈ నెల 15 నుంచి 20 వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఈ కార్యక్రమం చివరి రోజున సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించనుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ఐ సాయిరం శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలో నెంబర్ ప్లేట్లు లేకుండా నడుపుతున్న 70 ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలో నెంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్న 70 ద్విచక్ర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నంబర్ ప్లేట్ వాహనానికి ఉండేలా చూసుకోవాలన్నారు. రవాణా వాహన చట్ట నిబంధనలకు లోబడి ప్రతి ఒక్క వాహనదారుడు వెహికల్ను నడపాలన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో వాహనం పార్కింగ్లో నిలిపినప్పుడు చోరీకి గురైన సమయంలో నెంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల వాహనాన్ని గుర్తించడం కష్టసాధ్యమవుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా వారి వాహనానికి సంబంధించిన పూర్తి ఆధారాలను, ఇన్సూరెన్స్ను ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాన్ని ఇవ్వొద్దన్నారు. ముఖ్యంగా వాహనాలకు లైసెన్సులను తొలగించి నడపడం నేరమన్నారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అనంతరం నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్ తీసుకువచ్చి వారి వాహనానికి బిగించి తర్వాతనే వారికి వాహనాన్ని అప్పగించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మహిళా కాంగ్రెస్ జిల్లా నల్గొండ వర్కింగ్ ప్రెసిడెంట్గా కందిమల్ల నాగమణి రెడ్డి నియామకం. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన నగారి గారి ప్రీతంకి శుభాకాంక్షలు తెలిపిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్. యూత్ కాంగ్రెస్ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్న యూత్ కాంగ్రెస్ ఎన్నికల అధికారి కపిల్ దామోదర్. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్. హత్య కేసులో 3 నిందితులకు జీవిత ఖైదు జైలు శిక్ష. పర్మిషన్ లేకుండా ఇంటర్ కాలేజీలు నిర్వహిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టల శివకుమార్. గంటలోపే ట్రేస్ చేసి ఫోన్ను అప్పగించిన ఎస్పీఎఫ్ సిబ్బంది. ట్రినిటీ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా పసుపు దినోత్సవం. బ్యాటరీలను చోరీ చేస్తున్న 2 ముఠాలలోని 4 సభ్యులను అదుపులోకి తీసుకున్న నల్గొండ జిల్లా పోలీసులు. యువకుడిని దాడి చేసిన ఘటనలో అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్న డీఎస్పీ రవి. తెలంగాణలో ఈ నెల 15 నుంచి అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం. నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.